ఉదాహరణ చెబుతాను. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చి లక్ష్మీ గణకు ఉపదేశం చేసి బీజాపూర గదేక్షకార్మక శ్లోకం చెప్పారు. బాగానే ఉంది కదా. 10 చేతులు ఒక తండంలో రత్న కలిసి ఉంటుంది. బీజాపురం అవన్నీ పట్టుకొని ఉంటాయి. సరే ధ్యానంలో కూర్చోపెట్టారు. ఒక మూర్తి దర్శనం అయింది. 10 చేతులు కరిసములు అన్నీ ఉన్నాయి. అమ్మవారితో సహా ఉంది, సిద్ధలక్ష్మితో సహా ఉంది, చంద్రకళ కూడా ఉంది. సరే దర్శనం అయింది. అట్లాగే చేస్తున్నారు. తర్వాత శ్లోకం పెట్టుకొని చూశారు. శ్లోకం పెట్టుకొని చూస్తే ఈ వరుసలో లేవు ఆయుధాలు అందులో. అట్లా ఏదో ఏంది అనుకున్నారు. ఎటు తిప్పినా సరే ఏదో ఒక ఆయుధం తేడా వస్తూ ఉంటుంది. సరే పోలీసు ఎప్పుడు ఎట్లా పట్టుకుని చేతులు నీళ్ళుకోబెట్టి కూర్చోవాలి, ఆయన మార్చుకోకూడదు, అయింది మార్చుకుంటూ ఉంటాడులే అనుకున్నాను. ఆ శ్లోకం ప్రకారం వచ్చిన తర్వాత తంత్రశాస్త్రం చదివేటప్పుడు పరశురామ గారి వ్యాఖ్యానం చదివేటప్పుడు వాళ్ళు ఒక వర్ణన ఇచ్చారు. పురుస్వరూపమైనటువంటి ఆయుధములన్నీ కుడివైపు వస్తాయి, స్త్రీ స్వరూపములకు సంబంధించిన ఆయుధాలు ఎడవైపు వస్తాయి. అది లాజికల్గా బాగుంది. కానీ ఆ మూర్తి అట్లా కూడా నాకు కనపడలే. ఒకచోట తేడా వస్తుంది. సరే ఏదో తేడా వస్తుంది, కొన్ని నాకు కనపడే మూర్తి పొంది అనుకున్నాను. తర్వాత దశాబ్దాల తర్వాత నేను రీసెర్చ్ చేసుకుంటూ పెడుతూ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో ఒక తంత్రశాస్త్ర గ్రంథం చూస్తుంటే అక్కడ ఉన్నట్లుండి ఒక శ్లోకం కనపడ్డది. కొన్ని శ్లోకాలు అహం హృదబ్జేషోణాంగం భావోత్సంగి భుజ. చూస్తే కరెక్ట్గా నేను ఏ మూర్తిని అయితే దర్శనం చేశానో అదే మూర్తి. ఇంకా ఎటువంటి డౌట్స్ కానీ యాంబిగ్యూటీ అంటారేదో అనిశ్చితి కానీ లేకుండా వామాదక్కరదో దక్షిణాదక్కర అంతే ఎడమ కింది చేయదాకా కుడి చేయదాకా ఏ వరుస చెప్పారో అదే వరుసలో ఉంది. అది ఎప్పుడు దర్శనమైన దశాబ్దాల తరువాత. ఇది తెలియదు నాకు, ఇట్లా మూర్తి ఉంటుందని తెలియదు. అంటే ఏంటి, శాస్త్ర దృష్ట్యా ఏదైతే ఉందో అది శాస్త్రం తెలియక ముందే అనుభవానికి వచ్చింది. అదేమిటి, గురు కృప. అది శక్తిపాతం యొక్క. ఒక్కోసారి విభూతులు చూపిస్తారు కొన్ని చోట్ల, నా ద్వారా కూడా చూపించారు కొన్ని. అది చేయరా అంటారు. నేను కాస్త కొద్దిగా ఆస్తికుల్లో నాస్తికుల్లో చేస్తే అవుతుంది గురువుగారు, అది అవుతున్నారు. అట్లా చాలా జరిగింది. నాకు జరిగిన అనుభవాలు అనమాట. అవి చెప్పటాలు చిన్న సింపుల్ చెబుతాను అనమాట. పెద్ద కాంప్లికేటెడ్. నరసరావుపేటలో రిక్షా ఎక్కొస్తున్నా. గురువు గారు నరసరావుపేట నుంచి గుంటూరుకు వెళ్ళాలి మా ఊరు నుంచి. వస్తున్నా, చిన్నగా బయలుదేరి వస్తున్నా. ట్రైన్ కదిలింది. ఎదురు కనపడుతుంది పెద్ద స్టేషన్గా కనపడుతుంది. కదిలి వస్తుంది. ఇక స్టేషన్ మీద రీచ్ అవుతూ ఉన్నాం. అది కదిలిపోయింది. కదిలిపోయేసరికి సుబ్బు చెయ్యదు పెట్టరా అన్న. అది రైలు అండి గురువుగారు, రైలు చెయ్యడ్డు పెడితే ఆగుతుంది. దిగదు నువ్వు పెట్టు అన్నారు. ఇట్లా అన్న. రైలు ఆగింది. రైలు అవుటర్కి వెళ్ళిపోయింది. అవుటర్ ప్లాట్ఫామ్కి వచ్చేసింది. అవుటర్ ప్లాట్ఫామ్ ఆగిపోయింది. నేను లోపలికి వెళ్ళి గురువుగారు టికెట్ తీసుకొని బండి ఎక్కేదాకా ట్రైన్ కదా. మరి ఏం చేస్తాం, ఈ శరీరంతో చేయించవచ్చు కానీ విభూతి అదే. ఇట్లా అనేకమైనటువంటి చూపిస్తూ ఉంటారు. అట్లా శక్తిపాతం ద్వారా కరుణ ఒకసారిగా అనేకమైనటువంటి కరుణ. ఇంకా కరుణ ఏమిటంటే వచ్చినప్పుడల్లా సరే గ్రంథముల్లో లేనివి, కేవలం అనుభవంలో మాత్రమే తెలిసేవి, యోగులకు మాత్రమే తెలిసి చాలా ఇవి చెవులో ఉదయాలు. సరే ధరించి ఉన్నాను. అసలు అయితే అన్నీ నాకు అనుభవానికే రాలేదు. కొన్ని అనుభవాలు చేస్తే ప్రభుజీ కృప మీద ఉన్నదిరా అంటుంటారు. నాకు వచ్చిన అనుభవాలు చెబుతుంటారు. ఏ అనుభవాలు వారికి చెప్తారు. కాబట్టి ప్రభుజీ కృపైక జీవికే నాది అంతే. సద్గురు రక్షణతో మాత్రమే ఉంటుంది. సద్గురువే రక్షిస్తూ ఉంటాడు. అందుకనే భావనోపనిషత్తులో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ అంతర్ముఖానికి అంతర్యాగం చేయాలన్నారు కదా. దానికి సంబంధించిన భావనోపనిషత్తులు మొట్టమొదటి శ్రీ గురు పరమ కారణభూత శక్తి. మీరు శక్తి అదేం కాదైనా శ్రీ గురువే, శ్రీనాథుడే. ఆయనే పరమ గురువు. ఆయనే గురు ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని దక్షిణామూర్తి అంతా ఒకటే పరమేశ్వర తత్వం. పరమేశ్వరి శక్తి ఎప్పుడైతే మనకి జ్ఞానోపదేష్టగా వస్తారో అది గురుతత్వం. కృష్ణావతారం చూసుకోండి. అంతకుముందు సంహరించినప్పుడల్లా నారాయణ తత్వం, గీతోపదేశం చేసినప్పుడు కృష్ణ గురుతత్వం. అది జగద్గురు అయిపోయినాడు ఆకాశం. అది గురుతత్వం ఆవహించి. అట్లా గురువుగా వస్తారు. అలా వచ్చారు, ఆవహించి చెబుతుంటే ఎవరైనా గురువు చెప్పినా అంతే. అంటే
అందుకే ఇక్కడ ఏంటంటే చెప్పాలంటే అట్లా గురువులు దొరుకుతారా అని, దొరుకుతారని దొరకదు. దాన్ని ఏంటంటే మనం చేయాల్సిందంటే పరమేశ్వరుని నమ్మి భక్తితో చేస్తే పరమేశ్వరుడు చూసుకుంటాడు. రామకృష్ణ పరమహంస కథ చూసుకోండి. ఆయన పరమేశ్వరిని నమ్మారు. పరమేశ్వరినే ధరణి బ్రాహ్మణ్ణి పంపింది, పరమేశ్వరియే తోతాపుని పంపింది. ఆయన అక్కడే కూర్చున్నాడు, వివేకంగా ఆయనే రప్పించుకున్నాడు. కాబట్టి వాళ్ళే రప్పించుకుంటారు, లేకపోతే వాళ్ళే వస్తారు. నా దృష్టిలో వాళ్ళే వచ్చారు, గురువులే సద్గురువులు వచ్చారు, నన్ను అనుగ్రహించారు. ఆ అనుగ్రహించినందుకు ఇవాళ గురుస్మరణ చేస్తే గురుస్మరణకి దానికి చెప్పేది లేదు. శ్రీ గురవే నమః.